Hello friends, hello students, welcome to Techno Science Club. Welcome to 9th class English medium lesson 1 motion chapter లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ పార్ట్ 2 కి అందరికీ స్వాగతం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to all competitive examinations useful bits from class 9 physical science first lesson motion అనేటటువంటి ఈ చాప్టర్లో పార్ట్ 2లో బిట్ నెంబర్ 11 నుంచి మరికొన్ని బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. బిట్ నెంబర్ 11 ఆన్ యువర్ స్క్రీన్. స్పీడ్ ఆఫ్ your బాడీ at any particular instance is known as. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో ఆ వెహికల్ కానీ ఆ బాడీ యొక్క స్పీడ్ని ఏమంటాం? మనం బండి నడుపుతూ ఉంటాం, పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఒకసారిగా స్పీడోమీటర్ వైపు చూడగానే ఆ టైంలో ఎంత స్పీడ్ ఉందో తెలియచేస్తుంది. ఆ టైంలో ఉన్నటువంటి ఆ ఇన్స్టంటేనియస్ స్పీడ్ని ఏమంటారు? ఎస్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. సమాధానం వచ్చేటప్పటికి ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. ఇన్స్టంటేనియస్ స్పీడ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిజికల్ క్వాంటిటీ విత్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అంటే మెజర్మెంట్ మాత్రమే ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమంటారు? డైరెక్షన్ లేనటువంటి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమంటారు? సమాధానం స్కేలార్ క్వాంటిటీ అంటారు. స్కేలార్ క్వాంటిటీ. అదే డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. బిట్ నెంబర్ 13. ఇన్స్టంటేనియస్ స్పీడ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై డాష్ ఆఫ్ ద కర్వ్ ఎట్ ద గివెన్ ఇన్స్టంట్ టైమ్. ఎలాంటి కర్వ్తో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డాష్ ఆఫ్ ద కర్వ్. కర్వ్ యొక్క ఏ భాగంతో స్పీడ్కి టైంకి మనము గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఆ గ్రాఫ్లో ఏ పాయింట్ దగ్గర మనము ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి చెప్తాము? వెరీ గుడ్. స్లోప్. ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ని బట్టి ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని చెప్తాము. ఒక కర్వ్డ్ గ్రాఫ్ యొక్క స్లోప్ని బట్టి ఇన్స్టంటేనియస్ స్పీడ్ చెప్తాము. 14th. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యావరేజ్ స్పీడ్? వెరీ గుడ్. ద యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టైమ్ టేకెన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Average speed is equal to total distance by time taken. 15th one. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారండి. స్టేట్మెంట్ 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ పర్ సెకండ్. స్టేట్మెంట్ 2 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్? వెరీ గుడ్. 1 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి మనం. అదే మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు మనకు తెలుసు కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కిలోమీటర్స్ నుంచి మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/8 పెట్టి మల్టిప్లై చేయాలి. అదే మీటర్స్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 పెట్టి మల్టిప్లై చేయాలి. 16th one. ఇన్ డాష్ మోషన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సేమ్. ఏ మోషన్లో డిస్టెన్సు డిస్ప్లేస్మెంటు సేమ్గా ఉంటాయి? యాక్చువల్గా ఎప్పుడు కూడా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏ మోషన్లో డిస్టెన్సు డిస్ప్లేస్మెంట్ రెండు కూడా సేమ్గా ఉంటాయి? వెరీ గుడ్ అండి. రెక్టిలీనియర్ మోషన్.
రెక్టిలీనియర్ మోషన్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సేమ్. 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ఇంకా ఏ మార్గము లేదనుకోండి, డిస్టెన్సు ఇదే, డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. డాష్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్, rate of change of velocity is called as, very good, rate of change of velocity is called as acceleration. C is the correct answer. Rate of change of velocity is called acceleration. Negative acceleration is called, negative acceleration ni emantaru, minus g. Negative acceleration ni emantaru, very good, deceleration లేదా రిటార్డేషన్, బోత్ ఏ అండ్ బి. డిసెలరేషన్ లేదా రిటార్డేషన్ అంటారు. 19th వన్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ డిక్రీజెస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ ద యాక్సలరేషన్ ఆర్ ఇన్ డాష్ డైరెక్షన్. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ డిక్రీజ్ అయితే వెలాసిటీ యొక్క డైరెక్షన్ మరియు యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? అవి రెండు ఎలా ఉంటాయి? స్పీడ్ డిక్రీజ్ అయితే, రైట్, స్పీడ్ డిక్రీజ్ అయితే వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్, దీస్ టూ ఆర్ సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20th వన్, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ కాన్స్టెంట్ వెలాసిటీ దెన్ యాక్సలరేషన్ ఈజ్. ఒక ఆబ్జెక్టు కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుందంట, అయితే యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? నెగిటివా, పాజిటివా, జీరోనా? ఇఫ్ ఎ బాడీ ఈజ్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఎస్, ద యాక్సలరేషన్ ఈజ్ జీరో. కాన్స్టెంట్ వెలాసిటీ కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ జీరో. కాన్స్టెంట్ వెలాసిటీ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్స్కి యాక్సలరేషన్ జీరో అవుతుంది. నెక్స్ట్ 21, ఎట్ మ్యాక్సిమం హైట్ ద ఫైనల్ వెలాసిటీ ఈజ్. ఏదైనా ఒక రాయిని విసిరేసామనుకో పైకి, అట్ మ్యాక్సిమం హైట్, గరిష్ట ఎత్తు దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది? ఎస్, పైనుంచి కింద నుంచి పైకి ఒక వస్తువుని విసిరేస్తే ఇక్కడ దాకా చేరిందనుకోండి, హెచ్ అనే హైట్లో చేరిందనుకోండి, ఈ హెచ్ అనే హైట్ దగ్గర దాని వెలాసిటీ ఏమవుతుంది? పైకి వెళ్ళి వెళ్ళి డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ద గ్రావిటేషన్. ద వెలాసిటీ ఈజ్ డిక్రీజింగ్ వెన్ మూవ్డ్ అప్వర్డ్ డైరెక్షన్ and become zero at a height, maximum height h, the velocity become zero. D is the correct answer. 22, a body is projected horizontally with a velocity, కింద నుంచి పైకి విసిరేసాం కొంత వెలాసిటీతో, √29 meters per second square వెలాసిటీతో పైకి విసిరేసాం. ఒక 10 meters హైట్కి వెళ్ళింది. ఫ్రమ్ ఏ హైట్ 10 meters, ద వెలాసిటీ రీచింగ్ ద గ్రౌండ్ డాష్ మీటర్స్ పర్ సెకండ్. కింద నుంచి పైకి √29 meters per second square వెలాసిటీతో పైకి హారిజంటల్గా ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక బాడీ 10 meters హైట్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది? వెరీ గుడ్ అండి. 10 meters హైట్లో ఉన్నప్పుడు దాని వెలాసిటీ 15 meters per second రావాలి. 15 meters per second. ఒకసారి ఫాస్ట్ చేసుకొని చేసి చూడండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో. వెరీ గుడ్. నెక్స్ట్ 23, స్పీడ్ ఈజ్ స్పెసిఫైడ్ డిస్టెన్స్, స్పెసిఫైడ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్. స్పీడ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్, ఒక ప్రత్యేకమైనటువంటి డైరెక్షన్లో ఉన్నటువంటి స్పీడ్ని ఏమంటారు? ఒక బాడీకి కొంత స్పీడ్ ఉంది, ఆ బాడీ ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో వెళ్తుంది, అయితే స్పెసిఫైడ్ డైరెక్షన్లో ఉన్నటువంటి స్పీడ్ని ఏమంటారంటే వెలాసిటీ అంటారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వెలాసిటీ. స్పీడ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. 24, ఇఫ్ an ant completes one circular motion
దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్, ఒక యాంట్ గుండ్రంగా తిరిగింది, అయితే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఒక పాయింట్ నుంచి ఇలా గుండ్రంగా తిరిగింది, అయితే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎంత అవుతుంది డిస్ప్లేస్మెంట్? వెరీ గుడ్, డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. అంటే మరలా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మరలా స్టార్టింగ్ పాయింట్కే వచ్చింది, స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరి మరలా స్టార్టింగ్ పాయింట్ నుంచే వచ్చింది, కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ 0. డిస్టెన్స్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమీ లేదు కదా, డిస్ప్లేస్మెంట్ 2 పాయింట్స్ లేవు కదా, ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయింది మరలా పాయింట్కి వచ్చేసింది, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 25th, when a train becomes to rest, then the acceleration is, ఒక ట్రైన్ నెమ్మదిగా వస్తూ 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 రెస్ట్లో పొజిషన్లోకి వచ్చేసింది, అయితే దాని యాక్సలరేషన్ ఏమవుతుంది? వెరీ గుడ్, ద యాక్సలరేషన్ ఈజ్, ఎందుకంటే స్పీడ్ తగ్గుతూ 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 0 అయిపోతుంది, కాబట్టి స్పీడ్ తగ్గుతూ ఉంటే, స్పీడ్ పెరుగుతూ ఉంటే యాక్సలరేషన్ పాజిటివ్ అవుతుంది, స్పీడ్ తగ్గుతూ ఉంటే యాక్సలరేషన్ నెగటివ్ అవుతుంది. వెన్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్, వెన్ స్పీడ్ ఈజ్ డిక్రీజింగ్ యాక్సలరేషన్ ఈజ్ నెగటివ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఇన్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ 9th క్లాస్ మోషన్ అనేటటువంటి లెసన్లో పార్ట్ 2లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. పార్ట్ 3లో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని క్లాస్లో మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, డిఎస్సి, టెట్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా జనరల్ సైన్స్ తరపున ఉపయోగపడతాయి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను కింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.